ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. నిజామాబాద్ జిల్లా పెద్ద కొడంగల్లోని జేపీహెచ్ఎస్ స్కూల్లో అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. సర్కారీ బడుల్లో మౌలిక వసతులతో పాటు డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని కోరారు కడియం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పంపించే ఆలోచన వచ్చే విధంగా ఇప్పటి వరకు కాయాకష్టం చేసేవాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలపైన నమ్మకం లేక అప్పులు చేసి ఒక పూట ఉపవాసం నుండి కూడా పిల్లలను ప్రైవేట్ బళ్ళకు పంపిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్తే మా పిల్లవాడు యోగ్యుడైతాడేమో, 4 అక్షరాలు నేర్చుకుంటాడేమో ఒక నమ్మకంతో అప్పులు చేసి కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలపైన నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం, ఇవాళ కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాం, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం. దానికి తోడుగా మౌలిక వస్తువుల కల్పన కూడా ఏర్పాటు చేస్తున్నాం.